హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదలవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు రాబోయే విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో చేరాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు ఇప్పటికే ప్రవేశ పరీక్షలకు అప్లై చేసి ఉంటారు. మరి వారు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు. మరి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఏ ప్రవేశ పరీక్ష ఏ రోజున జరగబోతోంది అనే దానికి సంబంధించి మనం ఇక్కడ సమాచారం చూస్తూ ఉన్నాం. సెట్ పరీక్ష తేదీ ఏపీ ఈ సెట్ ఏప్రిల్ 23వ తేదీన జరగబోతోంది. ఏపీ పీజీ ఈ సెట్ ఏప్రిల్ 28, 30వ తేదీల్లో పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఏపీ ఐసెట్ మే 2వ తేదీన పరీక్ష జరగబోతోంది. అలాగే ఏపీ లా సెట్ పీజీ లా సెట్ మే 4వ తేదీన పరీక్ష జరగబోతోంది. ఏపీ ఎడ్సెట్ మే 8వ తేదీన పరీక్ష జరగబోతోంది. ఏపీ పీజీ సెట్ మే 8 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ కి సంబంధించి మే 12 నుంచి 15 వరకు అలాగే 18వ తేదీల్లో పరీక్షలు జరగబోతూ ఉంటే, ఇక ఏపీ ఈఏపీ సెట్ వ్యవసాయం మరియు ఫార్మసీకి సంబంధించి మే 19 నుంచి 20వ తేదీల మధ్యలో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఈ విధంగా పరీక్షలు ఉండబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి చాలా వరకు ఇప్పటికే హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి. మరి అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్స్ ను మీరు అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ నంబర్ ఆధారంగా మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ పాలిసెట్ కు సంబంధించిన పరీక్షలు కూడా జరగబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆన్లైన్ లో ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల. ఏపీ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25వ తేదీన నిర్వహించే పాలిసెట్ కు అభ్యర్థుల హాల్ టికెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయని మరి కన్వీనర్ ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర యాప్ 9552300009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని అన్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థుల సమీపంలోని హెల్ప్ లైన్ సెంటర్ లో ఈ నెల 20 నుంచి 24వ తేదీలోగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాబట్టి పాలిసెట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి. మీరు నేరుగా వాట్సాప్ లో ఈ నంబర్ ద్వారా ఏదైతే ఇక్కడ ప్రస్తుతం నంబర్ కనిపిస్తుందో ఈ నంబర్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్స్ ను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇంటర్నెట్ ద్వారా అయినా మీ యొక్క హాల్ టికెట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఒకసారి మనం వెబ్సైట్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూసినట్టయితే, మరి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు పాలిసెట్ కు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి. పాలిసెట్ యొక్క వెబ్సైట్ అడ్రస్ పాలిసెట్ ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ నేరుగా స్టార్టింగ్ లోనే కనిపిస్తుంది పాలిసెట్ 2026 ప్లీజ్ డౌన్లోడ్ ద పాలిసెట్ హాల్ టికెట్స్ అంటూ కనిపిస్తుంది. ఓపెన్ చేస్తేనే మరి ఇందులో పాలిసెట్ ఉంది. మరి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ పాలిసెట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మరి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి పాలిసెట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రింట్ హాల్ టికెట్, పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ అంటూ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ లేదా మీ యొక్క మొబైల్ నంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి అలాగే 10th పాస్ అపియరింగ్ ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ ద్వారా అయినా మీ యొక్క హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏపీ పాలిసెట్ తో పాటు మనం ఏపీ ఎడ్సెట్ కు సంబంధించి కూడా హాల్ టికెట్స్ విడుదలైన విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ ఎడ్సెట్ 2026 హాల్ టికెట్స్ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. దీంట్లో కూడా మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీకు అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ అలాగే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉందో ఎడ్సెట్ కంటే డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఆ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మరి పాలిసెట్, ఎడ్సెట్ దాంతో పాటు ఐసెట్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐసెట్ కు సంబంధించి కూడా డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా హాల్ టికెట్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో కూడా మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ఏదైతే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేశారో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన సైట్ లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని మీరు మరి వివిధ ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలు, వాటికి సంబంధించిన హాల్ టికెట్లు విడుదలకు సంబంధించినటువంటి సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.